ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దర్శన్, నేను ఫోన్ చేసి ఎంతసేపు అయింది? వస్తున్నానన్నావు, ఇంత టైం ఎందుకు పట్టింది? అవును, ఫోన్ చేస్తే వచ్చి మాట్లాడతాను అన్నావు. దేని గురించి? మన విషయం మీ అమ్మగారితో మాట్లాడావా? మాట్లాడవేంటి? ఏమన్నారు మీ అమ్మగారు? అసలు మన గురించి ఆవిడతో చెప్పావా లేదా? చెప్పలేదు. ఏ అంటే అమ్మ నన్ను సడన్ గా విశ్వనాథం అంకుల్ ఇంటికి తీసుకెళ్ళింది. దేని గురించి? విశ్వనాథం అంకుల్ వాళ్ళ అమ్మాయి శరణ్యతో నాకు మ్యాచ్ ఫిక్స్ చేయాలనుకుంది. అందుకే నన్ను వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకు తీసుకెళ్ళింది. నీకు పెళ్లి చూపులా? మనం ప్రేమించుకున్న విషయం తెలియక మీ అమ్మగారు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుండొచ్చు. బుద్ధి లేకుండా నువ్వెలా వెళ్ళావు? ఏం చేయను, రెడీ అవ్వమన్నారు. రెడీ అయ్యి వస్తే అప్పటికప్పుడు పెళ్లి చూపులకి బయలుదేరమన్నారు. అసలు ఆ టైంలో ఏం చేయాలో ఆలోచించే లోపే ఇదంతా జరిగిపోయింది. నిజం చెప్పు, పెళ్లి చూపులు మీ అమ్మగారి ఇష్టం కారణంగా జరిగిందా, నీ ఇష్టంతో జరిగిందా? ఏం మాట్లాడుతున్నావు? నేను ఇష్టపడి పెళ్లి చూపులకు వెళ్ళాననుకుంటున్నావా? ఎందుకు అనుకోకూడదు? సమీరా, ఎస్, నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదని ఉన్న పలంగా యుఎస్ నుంచి మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంట్లో మీ మేనకోడలు ఫంక్షన్ జరుగుతుంటే ఆ ఫంక్షన్ లో వీడియో తీస్తున్న శరణ్యని నేను చూశాను. ఆ తర్వాత పబ్లో మనకున్న ప్రాబ్లం గురించి ఆలోచించకుండా నేను ఫీల్ అయి వెళ్ళిపోతే నా గురించి కూడా పట్టించుకోకుండా ఆ శరణ్య ప్రాబ్లంలో ఉంది అని తనను సేవ్ చేసే పనిలో బిజీ అయిపోయావు. అది రెండోసారి. నా కోసమే డిజైన్ చేశానని చెప్పిన శారీని ఆ శరణ్యకి కట్టబెట్టి తన కోసమే డిజైన్ చేస్తున్నట్టు అది కట్టుకున్న తను ఏంజెల్లా ఉన్నది అంటూ సోషల్ మీడియాలో పెట్టి ట్రెండ్ చేశావు. తనకెక్కడా లేని హైప్ ని క్రియేట్ చేశావు. అసలు ఈ డ్రెస్ నీకోసమే డిజైన్ చేసినట్టుంది. యు లుక్ లైక్ ఎన్ ఏంజెల్, యు నో. అది కాదు సమీరా. నేను చెప్పాల్సిన మాటలు ఇంకా పూర్తి కాలేదు. రాజ్కోటి సిల్క్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కి హోస్ట్ చేయమంటే ఓ శరణితో కలిసి నవ్వుతూ తుల్లుతూ హ్యాపీగా హోస్ట్ చేశావు. స్వామి, ఏమి? మిగతా వాళ్ళందరూ దేనికోసం వచ్చారు? నిన్ను నన్ను చూడ్డానికా? నన్నైతే ఎవరైనా చూస్తారు, మరి నీ గురించి అయితే నాకు తెలీదు. ఇప్పుడు డైరెక్ట్ గా పెళ్లి చూపులకు వెళ్ళావు. జరిగిందంతా చూస్తుంటే అసలు దొంగవి నువ్వే అనిపిస్తోంది. తరపున ఒక చిన్న బహుమతి.
నాకు తెలిసి నేనే తప్పు చేయలేదక్కా. నీ విషయంలో అస్సలు చేయను. నాకు నీ ఆనందమే ముఖ్యం అక్కా. ఆపు. ఈ మాటలు చెప్పే నన్ను మోసం చేశావు. అక్కా, లేదనన్య, తను నిన్ను ఏ మోసం చేయలేదు. ఆనంద భైరవి మీ అమ్మాయిని చేసుకోవడానికి మీ ఇంటికి వస్తున్నాను అని చెబితే నిన్ననుకుని మేము తప్పుగా అనుకున్నాం. ఆ విషయం నీతో చెప్పాం కూడా. కానీ శరణ్యని కోడలుగా చేసుకుంటానని ఆవిడ నిర్ణయించుకుంటే అందులో తన తప్పేముంది? ఉంది ఉంది ఉంది. అసలు ఆనంద భైరవి గారి ఇంటి కోడల్ని కావాలని నేననుకుంటున్నానని నేనెప్పుడైనా నీతో చెప్పానా? చెప్పు. అంటే నువ్వు గొప్పింటి కోడలు అవ్వాలని కలలు కన్నావు కదక్కా. అయితే వీళ్ళకంటే డబ్బున్న వాళ్ళు ఇంకెవరు లేరా భూమి మీద? వీళ్ళొక్కరే కోటీశ్వర్లా? ఆ రోజు వాళ్ళింట్లో జరిగే ఓణీల ఫంక్షన్ కి వెళ్ళాం. వాళ్ళ ఇల్లు, ఆ అంబియన్స్, ఆ రిచ్నెస్ చాలా బాగా నచ్చింది. ఎస్, నేననుకున్న లైఫ్ అలా ఉంటే బాగుంటుంది కదా అని నేననుకున్నాను. అంతేకాని అదే ఇల్లు కావాలి, నేను ఆ ఇంటికి కోడల్ని కావాలని నేనెప్పుడైనా చెప్పానా? చెప్పు చెప్పు, నేనెప్పుడైనా చెప్పానా? కానీ నువ్వేం చేశావు? నువ్వు ఆనంద భైరవి ఇంటి కోడలివైతే బాగుంటుందక్కా, దర్శన్ అయితే నీకు కరెక్ట్ అక్కా అని నాలో లేనిపోని ఆశల్ని కల్పించావు. చెప్పుండొచ్చే, ఆ ఆనంద భైరవి ఇంటికి నువ్వు కోడలైతే నువ్వు కలలు కన్న జీవితం నీకు దక్కుతుందన్న ఉద్దేశం దాంది. నిన్ను ఆ ఇంటికి కోడల్ని చెయ్యాలనే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.